I too want to make friends, play games, wear a uniform and learn new things. Tears rolled down from her eyes as she spoke. Ranga consoled her and went straight to meet the school headmaster. Explaining Malika's situation, he said, "She uses a wheelchair to move around but cannot reach school. I wish if we could all get together and level the path for Malika." "That's a very good idea, Ranga. Children have the right to get education. That includes Malika as well," said the headmaster, patting him on the back. The next day he assembled the parents' committee and discussed the same. They made a plan so that Malika could bring her wheelchair to school. For this, the uneven road had to be leveled. 2 days later, there was a great excitement at the school. It was Saturday, a no-bag day. The teachers along with the students picked up all the stones and pulled out all the weeds using spades and hoes. The village panchayat contributed by laying a good road. Everyone wanted Malika to come to school. All the children were happy. But the happiest of all was Malika. She gave the headmaster a bouquet. Her parents thanked everyone with ragi laddus. "The path to the school is now ready. I never dreamt I would see a day like this." Malika wiped her tears in excitement. నాకు స్నేహితులను చేసుకోవాలని, ఆటలు ఆడాలని, యూనిఫామ్ ధరించాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంది. ఆమె మాట్లాడుతుండగా ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. రంగా ఆమెను ఓదార్చాడు మరియు నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలవడానికి వెళ్లాడు. మల్లిక పరిస్థితిని వివరిస్తూ, ఆమె తిరగడానికి వీల్చైర్ను ఉపయోగిస్తుంది కానీ పాఠశాలకు చేరుకోలేకపోతుంది. మనమందరం కలిసి మల్లికకు దారిని సమం చేయగలిగితే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. అది చాలా మంచి ఆలోచన, రంగా. పిల్లలకు విద్యను పొందే హక్కు ఉంది. అందులో మల్లిక కూడా ఉంది అని ప్రధానోపాధ్యాయుడు అతని వీపు తట్టాడు. మరుసటి రోజు ఆయన తల్లిదండ్రుల కమిటీని సమావేశపరిచి అదే విషయానికి చర్చించారు. మల్లిక తన వీల్చైర్ను పాఠశాలకు తీసుకురావడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. దీనికోసం అసమానంగా ఉన్న రహదారిని చదును చేయాల్సి వచ్చింది. 2 రోజుల తరువాత పాఠశాలలో గొప్ప ఉత్సాహం నెలకొంది. ఆ రోజు శనివారం, బ్యాగ్ లేని రోజు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అన్ని రాళ్లను ఏరి, పారలు మరియు గొడ్డళ్లను ఉపయోగించి అన్ని కలుపు మొక్కలను తొలగించారు. గ్రామ పంచాయతీ మంచి రోడ్డు వేయడం ద్వారా దోహదపడింది. మల్లిక పాఠశాలకు రావాలని అందరూ కోరుకున్నారు. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. కాని అందరికంటే ఎక్కువగా సంతోషించింది మల్లిక. ఆమె ప్రధానోపాధ్యాయుడికి పుష్పగుచ్ఛం ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు రాగి లడ్డూలతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు వెళ్లే మార్గం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇలాంటి రోజు చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. మల్లిక ఉత్సాహంగా కన్నీళ్లు తుడుచుకుంది.